సంగారెడ్డి పట్టణం 7వ వార్డు కల్వకుంటలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వంశీ యాదవ్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. అందరికీ అందుబాటులో ఉన్న వంశీ యాదవ్కు వార్డు ప్రజలు అవకాశం ఇచ్చి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే జగ్గారెడ్డి సహకారంతో వార్డులోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రచార కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక కాలనీ వాసులు, పెద్దలు పాల్గొన్నారు. క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ బలపరిచి 7వ వార్డు నుంచి కల్వకుంట నుంచి ఆయనను బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వంశీ గారిని ఈ కల్వకుంట 7వ వార్డు నుంచి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ ఊర్లో ఉన్న చిన్న పెద్దలు, అక్క చెల్లెలు అందరూ కూడా ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఆయన మీ తోడుగా, మీ నీడగా, మీ వెంటుంటాడు, మీ అభివృద్ధిలో వెంటుండి అభివృద్ధిలో తోడుండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఉంది కాబట్టి, మనకు అభివృద్ధిలో చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తు పైన ఓటేసి వంశీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి కల్వకుంట నుంచి బలపరిచినందుకు మొదటగా జగ్గారెడ్డి గారికి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నాకు 7వ వార్డు నుంచి క్యాండిడేట్గా ప్రకటించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. కావున కల్వకుంట గ్రామ ప్రజలు, కల్వకుంట శాంతినగర్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కోరుతున్నాను. పెద్దలకి, చిన్నలకి నా యొక్క నమస్కారాలు. జగ్గారెడ్డి దేవి నిర్మల గారు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు నా యొక్క నమస్కారాలు. వంశీ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కల్వకుంట వాసులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. జై కాంగ్రెస్. ప్రజలందరికీ నమస్కారం. మన వంశీ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మనకు అందరికీ సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, మన ఆపోజిట్ పార్టీ వ్యక్తి శరత్ యాదవ్ కానీ వంశీ యాదవ్ కానీ ఇద్దరిని గురించి మీరు కల్వకుంట ప్రజలకు అందరికీ తెలుసు ఏమదనేది. వంశీ యాదవ్ ఏంది, శరత్ యాదవ్ ఏంది. శరత్ యాదవ్ ఇంటి ముంగడికనే మోరీ డ్రైనేజ్ కట్టనీయలేడు. అవతల వాళ్ళ ఇంటి వాళ్ళ పక్కకు ఒక్కసారి పోయి చూడండి. ఆ వార్డులో కూడా అందులో ఆ ఏరియాలో డ్రైనేజ్ వాటర్ అంతా తెచ్చి దుర్గమ్మ గుడి దిక్కేస్తున్నారు. ఒకసారి ఆయన కట్టనివ్వలేడు వాళ్ళ తండ్రి ఆయన కలిసి. ఈరోజు ఆయన కౌన్సిలర్ గెలిచి ఏం చేస్తాడని కల్వకుంట ప్రజలందరూ ఒకటే గమనించాలి. వంశీ యాదవ్ బెస్టా, శరత్ యాదవ్ బెస్టా అనేది ఒకటి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క మనవి.